పాంప్లెట్ కాదు అర్థం కాదు మాకు మున్సిపల్ పంపి కదా ఈ అన్న तो बोल को दिला दो। अब कौन है तुम्हारे साथ है? बेटा है। मत से हो जाहिर नो है देख लेते हैं क्या जरूरत है तो बात करके हमें करते लो नहीं तुम्हारा वो ना పెట్టిన మెసేజ్ బై బై చూడు బై నారాయణ సార్ బాగా పనిచేస్తున్నాడు కదా. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు అని చెప్పి ఏదైతే ఆయనకు ఉండే వ్యాపారాలే విద్యా సంస్థలైతే మున్సిపల్లు గవర్నమెంట్ కాలేజీలు స్కూళ్ళు కానీ కార్పొరేట్ కాలేజీలకి ధీటుగా ఉండాలి. ఈ పేద బిడ్డలకు కానీ ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. దాని తర్వాత ఎవరు తెలివితేటలు వాళ్ళవి. అవకాశం ఇవ్వకుండానే ఆ బిడ్డల జీవితాలను నాశనం చేయకూడదు అని చెప్పి ఈరోజు ప్రతి స్కూళ్ళు ఎల్కేజీ నుంచి ఈరోజు జూనియర్ ఇంటర్ దాకా మనకు కాలేజెస్ కానీ పెడుతున్నాం. ఇవన్నీ కానీ కార్పొరేట్ సంస్థల్లో ఎలా గుద్ద ఉందో దానికి ధీటుగా ఇవ్వాలని చెప్పి ఆయన సొంత నిధులు కానీ పెట్టి విఆర్ మున్సిపల్ స్కూల్ని ఆయన కట్టడం జరిగింది. అలాగనే నాతో కలిసి అంటే వక్ఫ్ బోర్డుతో కలిసి ఇంకో మంచి ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తున్నాము. దానికి కానీ 20 కోట్లు సిఎస్ఆర్ ఫండు మంత్రి గారే ఏర్పాటు చేశారు. అలాగనే డిఎస్ఆర్ మన గతంలో పాఠశాల పక్కన ఉండే మహిళల బాలికల స్కూల్ ఏదైతుందో దాన్ని అద్భుతంగా డిఎస్ఆర్ వాళ్ళ ద్వారా కట్టిపించారు. అలాగనే ఆర్ఎస్ఆర్ స్కూల్ వచ్చి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా అక్కడ చేయిస్తున్నారు. అలాగనే బీవీఎస్ వచ్చి మన ఎంపీ రాజ్యసభ ఎంపీ గారు మీద మస్తాన్ రావు గారి ద్వారా చేయిస్తున్నారు. ఇంకా 2-3 స్కూల్స్కి బహుశా కొన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అవి కానీ నెల్లూరులో ఉండే అన్ని స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ని అద్భుతంగా చేయబోతున్నారు. ఇంకోటి కాలువలు రోడ్లు లైట్లు ఇంకా చెప్పాల్సిన అవసరం లే మంత్రి గారి గురించి పార్కుల గురించి 2014లో తీసుకున్న మిషన్ ఇది. నెల్లూరుని బెస్ట్ స్మార్ట్ సిటీ చేయాలనే ఆలోచన. రోడ్లు కానీ ఎండ్ టు ఎండ్ వేయడం, ప్రజలకి గ్రీనరీ పెంచాలి, పార్క్స్ ఈరోజు ప్రతి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పార్క్స్ని డెవలప్ చేయడం. ఇవన్నీ ఒక నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టం మంత్రి నారాయణ గారు మనకు మంత్రిగా ఉండడం. ఎందుకంటే నాయకులు మన దగ్గర దోచేవాళ్ళు కాదు కావాల్సింది, మనకు వాళ్ళ జోబిలోది పెట్టకపోయినా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సహకారాన్ని ప్రభుత్వంలో ఉండే ప్రతి అవకాశాన్ని తెచ్చి ఆ నగరానికి ఆ నియోజకవర్గానికి ఆ ఊరికి ఈ రాష్ట్రం కోసం పోరాడే వాళ్ళు మనకు కావాలి. అందులో నారాయణ గారు ఏ చిన్న అవకాశం కానీ వదలకుండా తన నగరాన్ని ఈ జిల్లాని బాగు చేసే వ్యక్తి. ఆయన మన ఎమ్మెల్యేగా ఉండడం మనందరి అదృష్టం. రాబోయే రోజుల్లో కానీ నెల్లూరు ప్రజలు ఎప్పుడు కానీ నారాయణ గారిని గుండెల్లో పెట్టుకోవాలని కానీ తెలియచేస్తున్నా.